కానీ ఇప్పుడు నార్మల్గా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు అవునా, ఆడవాళ్ళు మంచిగా పద్ధతిగా చీరలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని చేస్తున్న వాళ్ళు. మరి వాళ్ళకి నెగిటివ్ కమెంట్స్ లేవు, ఎందుకంటే మేబీ మీ ప్రొఫైల్ని హ్యాండిల్ చేసేది ఎవరు, మీరేనా? నేనే మేడం. సో మీరు పెట్టే ప్రొఫైల్లో పిక్స్ ఉంటాయి కదా కొన్ని, మీరు వీడియో అప్లోడ్ చేసే ముందు ఫోటో పెట్టాల్సి వస్తుంది కదా, రైట్? సో ఆ ఫోటోని బ్యాక్ ఫొటోస్ పెట్టడము, లేకపోతే సైడ్ నుండి తీసి పెట్టడము, లేకపోతే ఇంకేదో గలీజ్గా అప్లోడ్ చేసుకోవడం వల్ల మేబీ మీకు అంత నెగిటివిటీ వస్తుందని అనుకోవచ్చా? ఈ ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ నుంచి అదే వస్తుంది మేడం. ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఇప్పుడు ఈ మధ్య నీకు ఒకవేళ ఎక్స్పోజింగ్ ఏమన్నా కట్టులు బొట్టులు కానీ తేడా ఉండిండొచ్చేమో కానీ స్టార్టింగ్ వచ్చిందంటారా తేడా? మన కట్టుబొట్టులో ఎక్స్పో ఉంటుంది కదా మేడం, ఇక్కడ మన ఏదైనా కనపడంలో కానీ నడుము కనపడంలో కానీ వచ్చిండొచ్చేమో. బట్ బ్యాడ్ కమెంట్స్ ఫస్ట్లో ఏం లేదు, అయినా కానీ వచ్చేటివి. ఏదంటే ఒక అమ్మాయి వచ్చిందంటే వాళ్ళు తిట్టాలి కాబట్టి తిడతారు మేడం, అంతే. ఇది ఒక సోషల్ మీడియా, వాళ్ళు తిట్టడానికే వస్తారు, మనం పడ్డానికి అదే సోషల్ మీడియాలో దిగే వాళ్ళు పడ్డానికే ఉంటారు. ఎవరికో మంచి కామెంట్లు వచ్చేది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో 100%లో 99% బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి. ఒక 10% మాత్రమే. అది ఎట్లా చూస్తారంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళు వెతుకుతారు, వీళ్ళకి ఎవరున్నారు, వీళ్ళ వెనుక వీళ్ళ భర్త ఉన్నారా సపోర్ట్, లేకుంటే వీళ్ళ భర్త బ్యాడ్ కామెంట్, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెడితే మనకి ఎలాంటి రెస్పాండ్ అవుతారు, మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్న విషయాన్ని ఫేస్ చేసి కూడా చాలామంది డీల్ చేస్తున్నారు. ఇప్పుడు అసలే నాకు భర్త లేరు, నేను అక్కడక్కడ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చినట్టున్నా, ఇన్స్టాలో కూడా ఇచ్చినానో లేదో తెలీదు, ఇయ్యలేదు. కానీ మా ఆయనవి ఎక్కడన్నా పెట్టి ఫోటో ఏడ్చుకుంటూ పెట్టినవి ఉన్నాయన్నమాట, మిస్ అయిపోయినట్టు. అట్లా ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకుంటారు. యూట్యూబ్లో పెట్టినాను, కానీ ఆయనది గతంలో పెట్టినాను యూట్యూబ్లో, చెప్పిన భర్త లేరని. కానీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మాత్రం చెప్పట్లేదు. ఓకే, ఫోటో పెట్టి మళ్ళీ నేను క్రెడిట్ చేసి నా ఫోటో వచ్చి అట్లా చేసుకున్నాను. కానీ దాని ప్రాబ్లం వల్ల వాళ్ళు కనుక్కొని ఈమెకి ఎవరు లేరు వెనుక ముందు, భర్త లేడు, మనం ఏమైనా అనొచ్చు, మనం ఏదైనా అనడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అంటారు? ఎందుకు మేడం? ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఎట్లుంది మేడం ప్రపంచము? ఒక ఇంజనీరింగ్ కాదు, ఒక సాఫ్ట్వేరే, పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళ భార్యల కాడ గౌరవంగా ఉండొచ్చు. మొబైల్ తీసుకొని బయటకు వచ్చినారంటే ఒక అమ్మాయిని వాళ్ళు హీనంగానే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళ భార్యను మాట్లాడలేరు కాబట్టి. వాళ్ళు అలా మాటలతో వాళ్ళ భార్యను వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? మాట్లాడలేరు. మాట్లాడితే వాళ్ళ భార్య వాళ్ళ దగ్గర ఉండదు. మరి వీటన్నింటి గురించి మీకు ఎప్పుడు కూడా మాట్లాడాలి అనిపించలేదా? ఇప్పుడు మీరు ఇన్ని చూస్తున్నారు కదా, మీరే అంటున్నారు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని. మరి ఇలాంటి సొసైటీలో మీరు ఉంటున్నప్పుడు మీరు రియాక్ట్ అవ్వచ్చు కదా. మీకు ఇప్పుడు 1,20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అని గట్టిగా గర్వంగా చెప్పుకుంటున్నారు కాబట్టి, 1,34,000 మంది ఉన్నారు అనుకుందాం. ఓకే, అందులో మరి ఎంతమంది చూస్తారు? అవునా, మీరు ఒక రీల్ పెడితే మరి సమాజానికి యూజ్ అయ్యే రీల్స్ పెట్టండి, మీ పిల్లలకి ఇంకా గౌరవం సంపాదించి పెట్టండి. పలానా జయమ్మ కూతురు అవునా అని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది, అవునా కాదా? ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటుంది, ఏదో ఎగురుతూ ఉంటుంది, సాంగ్స్కి రీల్స్కి వాటికి వీటికి ఎగురుతూ ఉంటుంది అనే కంటే ప్రతి దాన్ని సమాజంలో జరిగేదాన్ని ఖండిస్తుంది. అలాంటి జయమ్మ కూతురు, జయమ్మ కొడుకు అని చెప్తే ఇంకెంత బాగుంటుంది. ఇప్పుడు నేను మొబైలే నాకు మొబైల్ గురించి తెలీదు. మా హస్బెండ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే చెప్తాను, నాకు తెలియదు అది ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు. ఒక ఫోన్ వస్తే ఫోన్ ఎత్తడం తప్ప, మా హస్బెండ్ ఇంకోటి కూడా రికార్డ్ చేసి పెడితే కూడా అది రికార్డ్ అవుతుందో కూడా తెలియదు నాకు. మా అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను అట్లా కూడా నన్ను చాలా వరకు నన్ను అట్లా కొట్టిండు. అక్కడ వాళ్ళు ఏదైనా చెప్తారు కదా, మీ ఆయన ఎందుకు ఇట్లా అవుతాడు, అట్లా ఇట్లా అని తిడతారు కదా, ఎందుకు తిడతారు మీ అమ్మలు అట్లా కొట్టేవాడు. అంటే నాకు అంత మూర్ఖ అనమాట, అంత లేదు తెలివి. అలాంటిది నేను ఇప్పుడు దగ్గర 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళకి నేను ఇంత నేర్చుకోవాలి. అంటే మీకు అనుకోవచ్చు, మీరు బాగా చేయగలరు కాబట్టి మీకు నేను ఇంతని అనుకోవచ్చు. బట్ నా వరకు అయితే నేను నాకు కొంచెం సాధించగలుగుతున్నా, మారుతున్నాను, నేను కూడా ఇంకా కొంచెం మార్పు, ఇంకా ఇలా కాకుండా ఇంకా చేయగలను అన్నది వస్తుంది కదా. ఇలాగే ఎట్లా కంటిన్యూ చేస్తాను నా జర్నీ చేయను కదా మేడం. ఫ్యూచర్లో నేను ఇంకా కొంచెం బాగానే చేసుకోవచ్చు.
అట్లా అన్నమాట. చేయగలను అనే ఎందుకంటే నమ్మకం ఉంది ఇప్పుడు నాకు. మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, అవునా? అవును. 30 ఏళ్లలోనే అన్ని చూసేశారు, అవును మేడం. అవునా? సగం జీవితము 30 ఏళ్ళకే అయిపోయింది. అయిపోయింది, ఏం ఇక లేదు. నుండి మొత్తం మళ్ళీ ఒంటరి ప్రయాణమే. ఇక్కడ నుండి పిల్లలున్నా ఏదున్నా సరే భర్త లేని ప్రయాణం. ఇంకా ఇప్పుడు పిల్లలు రేపు చదువులకని పెద్ద అవుతూ ఉంటారు, ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, సెటిల్ అవుతారు, వాళ్ళ వాళ్ళ జీవితాలు, ఇంకా వాళ్ళ లైఫే. అందులో మనం ఉంటాం కానీ అది మన లైఫ్ కాదు, ఒంటరే. ఒంటరే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉంటున్నా. రేపు పొద్దున వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే ఒంటరి ఖచ్చితంగా. ఎవరు రారు వెంట, ఎందుకు వస్తారు చెప్పు? ఏ తల్లి ఉండదు. అప్పటికల్లా మా అమ్మ కూడా ముసల్లే. ఏ తల్లి ఉండదు, ఏ అన్నవాళ్ళు ఉండరు, ఏ అత్తగారు ఉండరు, ఏ ఆడపిల్లలు, ఏ అక్కగారు ఉండరు. ఎవరి లైఫ్లు, ఎవరి సంసారాలు, ఎవరు ఎంతవరకు ఉన్నా. ఇప్పుడు కూడా ఎందుకు తప్పున పడుతున్నాను అంటే నా పిల్లల కోసము. భర్త చనిపోయినాక వయసు ఉంది కదా, పెళ్లి చేసుకొని పిల్లల్ని అన్యాయం చేస్తాదేమో అంటున్నారు చాలామంది. అవును, ఇది చాలా మందికి వస్తుంది అక్క, నిజంగా చాలా ప్రశ్న చాలా కామన్ ఇది. భర్త చనిపోతానే వేరే పిల్లలు ఎందుకు చేసుకోవాలి? 6 లక్షల కట్నం ఇచ్చి 6 తులాల బంగారు ఇచ్చి ఒక రైతు కుటుంబంలో పుట్టి 1,00,000 మందిలో పెళ్లి చేసి చేతుల్లో పెడితే అతన్నే కాలుతుందంతే, జీవితం లేదు. అలాంటిది ఎవరో రోడ్డు మీద పోయేటోళ్ళను చేయి నమ్ముకొని నా జీవితాన్ని నేను ఎట్లా చేతిలో పెడతాను? ఎట్లా పెడతాను మేడం? అదే పోయి మళ్ళీ నేను పెళ్లి చేసుకొని ఏం బోన్ చేసినానని నేను ఇంకొకరి చేతిలో పోయి వాని చేతిలో నేను నరకయాత్రలు పెడతాను. ఒకవేళ గతంలో వీని కాడ నేను సుఖపడి ఉంటేనో, మామూలుగా పర్సనల్గా అయితేనేమి, సంసారం విషయంలో అయితేనేమి, దేంట్లో అయినా వాటెవర్ ఏదైనా పడింటే అయ్యో నాకు ఇలాంటి లైఫ్ దూరం అయింది, నా భర్త నా కాడ ఎప్పుడు ఉండేవాడే, ఈరోజు నైట్ లేడే అని అనుకునేదాన్ని. ఆయన ఎప్పుడు డ్రింక్తో పండుకునేవాడు, ఎప్పుడు మా సుఖం. అదేదో కొత్తలో అదే ఏమంటారు చూడు, కొత్తలో ఇది ఎగిరేసినట్టు దేవుడు ఎట్లా మాకు త్వరగా పిల్లల్ని ఇచ్చి ఆయనతో మమ్మల్ని కనికరించినాడు కాబట్టి నాకు 2 దేవుని లాంటి నా భర్త చెడ్డవాడు అని చెప్పేదానికంటే నా భర్త రూపంలో నా పిల్లలను చూసుకుంటూ బతికేస్తా. అంతే నా జీవితం, అంతే మేడం. ఒక రీల్ ఉంది మీ ఇన్స్టాగ్రామ్లో, మీ ఆయన గారి సమాధి అనుకుంటాను నాకు తెలిసి, క్లీన్ చేసి పెయింట్ వేస్తున్నారు, అది మీ హస్బెండేనా? అవును మేడం, మా నంద్యాలలో సమాధుల పండుగ జరుగుతుంది. అది దానికి కూడా ఒక ఆయన ఎవరో కమెంట్, ఆయననో లేకపోతే ఆవిడనో తెలీదు, నాకు కమెంట్ వచ్చింది ఏంటంటే, నేను చూసి మస్తు బాధపడ్డాను. అది చూసి బతుకున్నప్పుడు ఎలాగూ తొక్కలేకపోయింది కదా, అందుకోసమని ఇప్పుడు సమాధిని తొక్కుతుంది ఆవిడ అంతే అని చెప్పేసి ఒక కమెంట్ రాశారు. తెలిసిన వాళ్ళేమో తెలిసిన వాళ్ళే మేడం. ఆల్మోస్ట్ మేడం నాకు బ్యాడ్ కమెంట్స్ వచ్చేది మా అత్త తరపు నుంచి 100% వాళ్ళే. నన్ను బయట నుంచి మాట్లాడేది ఒక 2% అయితే మా అత్త తరపు నుంచి మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నాకు లైఫ్ ఇవ్వకూడదు అనుకున్నారు. మెయిన్గా ఏంటంటే మా హస్బెండ్ని నేను చేసుకోవడమే పెద్ద తప్పు అయిపోయింది వాళ్ళ దృష్టిలో. ఒక పరా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక ఇంటికి తెచ్చుకున్నప్పుడు నీకు పోషించే శక్తి ఉంటే అమ్మాయి గొంతు కోయాలి. అబద్ధాలు చెప్పి ఉద్యోగాలు ఉన్నాయని ఆ అమ్మాయి గొంతు ఎల్లకాలం ఎన్నిసార్లు వస్తావు నువ్వు? నేను ప్రూఫ్తో సహా నిరూపిస్తా. గుంతకల్లో మా ఆయన ఫైల్ తీస్తే నేను రాకముందుకే జాబ్ పోతే నా మీద నిందలు ఎట్లేస్తావు నువ్వు? అసలు నాకు తెలియక అడుగుతా. కానీ జాబ్ లేదని తెలిసి కూడా మీరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అంటే ఫ్యూచర్లో మా మామ ఏమన్నారంటే, ఒక రైల్వే ఉద్యోగస్తుడు ఆ ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఆమె ఎప్పటికైనా బాగుపడుతుంది. నేను ఇష్టపడినాను కదా మేడం, నేను ఖచ్చితంగా చేసుకుంటాను, చచ్చిపోతాను లేకుంటే అన్నట్లు చేసినాడు మా హస్బెండ్. అక్కడ నన్ను మందు దాగి సస్తా నేను నాన్న నువ్వు ఇవ్వకుంటే అన్నట్లు చేసినాడు మా హస్బెండ్ నన్ను. నా టార్చర్ వల్లనే మా అమ్మ మా నాన్న నాకు చేసింది, లేకుంటే లేదు ఆయనతో. తప్పు మీదే, నాదే తప్పు నాదే. అందుకే పనిష్మెంట్ మీరే. దేవుడు అంతకంటే ఎక్కువ వేసినాడు నాకు పనిష్మెంట్. ఎప్పుడైతే మనం తల్లిదండ్రులను పానం నొప్పించి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తామో, ఏ ఆడపిల్ల కానీ ఏ కొడుకైనా బిడ్డైనా, నేను చెప్తున్నాను ఎందుకంటే నేను నష్టపోయినాను కాబట్టి, తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం ఎదిరించి మన జీవితం మనం తీసుకుంటామో అప్పుడు మనమే దానికి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు కాదు. ఎప్పుడైనా అనిపించిందా ఇదంతా వదిలేసారే, చావు నాకే వస్తే బాగుండ్రా, అసలు నేనే లేకపోతే బాగుండ్రా? 3 times అట్లే చనిపోయిన మేడం, 3 times జస్ట్ అంతే. బండికి నాకు నీకు నాకు అంత డిఫరెంట్ అంతే. స్వయంగా మా హస్బెండ్ వాళ్ళ అమ్మనే ఆపుకుంది, కొంగు చెరుగు తీసి జస్ట్ అంతే. అది మా దృష్టాన్ని, అది బ్రేకులు పడవు, మామూలుగా అయితే పడవు. మాకు స్టేషన్కి అక్కడ బ్రేకులు వేస్తే ఇక్కడ వచ్చి ఆగుతుంది, ఇది మా ఇంటి దగ్గర వచ్చి ఆగుతుంది. అలాంటిది ఆయన రోజు ఎందుకో స్లో వచ్చింది బండి, జస్ట్ మిస్. అసలు ఈరోజు జయమ్మ 2012 అని
టామ్ టామ్ చేసుకుంటుంది అనే వ్యక్తే ఉండదు అసలు ఆ రోజు లేకపోతే లేదు అసలు. ఏమైంది? బండి కొట్టేసి పోయేది నన్ను ఎన్నోసార్లు ఆయన చేసే టార్చర్ భరించలేక. ట్రైనా? ట్రైన్ కింద పడ్డానికి ఎన్నోసార్లు నా జీవితాన్ని ఎన్నోసార్లు నేను నెట్టుకుంటూ ముందుకు పోయినాను మేడం. ఇవన్నీ తెలియదు మన ఇన్స్టాలో మన యూట్యూబ్లో ఎవరికి తెలియదు. ఏంది వస్తుంది, ఎగురుతుంది, చూపిస్తుంది, ఎక్స్పోజింగ్ ఇస్తుంది, అందం తిడదాం పడుతుంది కుక్క లెక్క. ఎందుకు వస్తుంది? మనం తిట్టడానికి వస్తున్నాం అన్నట్లు వస్తున్నారు. ఇప్పుడు నన్ను మా అత్త తరపున అన్న వాళ్ళే నువ్వు ఇట్లే ఎగురుతున్నావు అట్లే ఎగురుతున్నావు అన్నారు. అది మనస్ఫూర్తిగా వాళ్ళు అన్నది కాదు, వాళ్ళు అనాలి కాబట్టి అంటున్నారు అంతే. ఇప్పుడు అదే పని వాళ్ళు కూడా చేస్తున్నారు. సేమ్ యూట్యూబ్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? నేను మాట్లాడొచ్చో తెలీదు, నువ్వు నన్ను అన్నావు, ఎదిరించి ఒక రాయి తీసి కొట్టినావు, అది తిరిగిచ్చి నీకే వచ్చి కొట్టుకుంటుంది. మరి నువ్వు నాకు చెప్పిన తర్వాత నువ్వు కూడా గమ్మున ఉండాలి కదా. సేమ్ ఫీల్డ్ దిగినావు, అలాంటప్పుడు నీకు మాట్లాడడానికి అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? అసలు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? నాకు తెలియక అడుగుతా. నీకు భర్త ఉండిపోయా, మీ ఇంట్లో మీ భర్తలు ఉండిపోయా, భర్తలు డ్యూటీలు చేసి పిల్లలను పోషించుకుంటూ మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు మీరే బజార్కి ఎక్కి చేస్తున్నారంటే, నాకు నా భర్త నుంచి ₹1 లేదు, నా అత్తంటి నుంచి ₹1 లేదు, నా పుట్టింటిలో పెట్టిన కాడికి పెట్టినారు, పోయిన నాళ్ళు నేను వాళ్ళని గోడడియలేను, నా పిల్లలను పోషించాలి. నేను ఒక దొంగతనం నేను అసలు చేయట్లేదు. నన్ను ఈ రోజు వరకు నన్ను ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నేను చెప్పగలను ధైర్యంగా. ఈ రోజు కూడా నన్ను కింది మీదకి వాళ్ళు ఎక్కడైనా చెక్ చేయొచ్చు. ఈ రోజు వరకు నేను కష్టపడి నా పిల్లలను పోషించుకునేది తప్ప. మా అమ్మ వాళ్ళు ఇప్పుడు కూడా బియ్యం వేసిస్తారు మేడం, రైస్ బాగా వండుతుంది, సంవత్సరానికి వచ్చేసి 6 టిక్కులు వేసిస్తారు. నా తిప్పలు నేను ఏం పడుతున్నాను. ఇప్పుడు నా పిల్లల్ని 1,80,000 పెట్టి స్కూల్లో జాయిన్ చేయించినాను. యూట్యూబ్ నుండి ఎంత వస్తుంది మీకు? ఇంత అంత అని కాదు మేడం, వస్తుంది. సరిపోతుందా? సరిపోతుంది మేడం. హ్యాపీగానే ఉన్నారా? చాలు మేడం, నాకు ఇంతవరకు చాలు. నేను ఎక్కువ ఆశించలేదు. అప్పులు ఉన్నాయా? అప్పులు ఏం లేవు మేడం, దేవుని దయ అప్పులు అసలు ఏం లేవు. బట్ నా పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలా, అప్పులు చేయకుండా మంచి చదువులు ఇవ్వాలా. ఆ ఉన్న 2 సెంట్లు ఆ పిల్లలకు ఉంచితే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి బాగుంటుంది. నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని చదువులు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు బాగా నిలబెడితే చాలు అనుకున్నాను నా జన్మకి, అంతే. మీ ఇన్స్టాగ్రామ్లో టాప్లోనే ఒక 2 వీడియోలు ఉన్నాయి. మీరు నార్మల్గా